నకిలీ మద్యం కేసులో కూటమి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, అందులో కీలకమైన వ్యక్తులందరూ ఇరుక్కున్న తర్వాత మరికొందరు జనసేన నాయకులకి ఇందులో అరెస్ట్ అయిన తర్వాత ఇటు టీడీపీ, జనసేన వాళ్ళు వీళ్ళందరూ గట్టిగా ఇరుక్కున్నారు. దీన్ని మనం కొంతవరకైనా బురద తగ్గించుకోవాలి, ఎదుటి మీద పోయాలి అని చెప్పి ఒక మంచి స్ట్రాటజీ అవలంబిస్తుంది చంద్రబాబు గారి సర్కార్ అని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని. ఈ క్రమంలో వీళ్ళు వైసీపీకి అంటగట్టే ప్రయత్నంలో ఇందులో కీలకమైనటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఊరికే చెందిన జోగి రమేష్ గారు, మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ గారు తన ప్రోద్బలంతో ఇవన్నీ చేశాను అని చెప్పి ఆయన పాత్ర ఉందనో చెప్పుకుంటూ జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది వీడియో రిలీజ్ చేయకముందు ఆయన ఫోన్ పోయిందన్నారు, ఆయన ఫోన్ అందుబాటులో లేదన్నారు, ఎక్కడో పోగొట్టి పడేసి వచ్చారన్నారు. ఆ తర్వాత మరి ఏ ఫోన్ నుంచి వీడియో రికార్డ్ చేశారో తెలియదు. ఆయన జోగి రమేష్ గారితో వాట్సాప్ చాట్ చేసినట్లు మరి ఆయన ఫోన్ పోతే వాట్సాప్ చాట్ లీక్లు అని చెప్పి అవ్వెట్ల తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారో తెలియదు. ఇవంతా అంతు చిక్కని ప్రశ్నలే. బట్ అంతు చిక్కే ప్రశ్న ఏంటి, పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీలు ఇందులో కూరుకుపోయాయి. ఆ కూరుకుపోవడం నుంచి బయటకు రావాలంటే కొంచెం బురద ఎదుటి ముట్టించాలి అనేది అయితే కనిపిస్తుంది. లేకపోతే ఏంటి, పదే పదే జోగి రమేష్ గారి పేరుని వీళ్ళ పత్రికల్లో, వీళ్ళ టీవీ ఛానళ్ళలో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి రాసుకుంటూ వస్తున్నారు. అధికారంలో ఎవరున్నారు? ఇప్పుడు జోగి రమేష్ గారి ప్రమేయం ఉంటే మీరు ఎందుకు ఆయన మీద కేసు పెట్టలే? ఆయనకి ఎందుకు విచారణకు పిలవలే? ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి లైట్ డిటెక్టింగ్ పరీక్షకి నేను సిద్ధంగానే ఉన్నా, చెప్పండి ఎక్కడికి రావాలంటూ ఉన్నారు. చంద్రబాబు గారి ఇంటికి వచ్చి ప్రమాణం చేయాలో చెప్పండి, చేస్తూ అంటున్నారు. నా ఫోన్లు ఉన్నాయి తీసుకోండి అంటున్నారు. ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి అంటున్నారు. ఆయన మొత్తుకుంటూ ఉన్నారు, నేను వస్తా చెప్పండి అని. కానీ జోగి రమేష్ గారికి అర్థం కాని విషయం ఏంటంటే, అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఒక నకిలీ మరకలు అంటించడం కోసమే వీళ్ళ ప్రయత్నాలు. లేదు ఇందులో కనుక చిత్తశుద్ధి ఉంటే, జెన్యున్గా విచారణ చేసే ఉద్దేశం ఉంటే, ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, అభియోగాలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తంబలపల్లి ఇన్ఛార్జు ఎమ్మెల్యేగా పోటీ చేశారు మొన్న జయచంద్రారెడ్డికి వీళ్ళు ఎందుకు నోటీసులు ఇవ్వలే? ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలే? జోగి రమేష్ జనార్దన్ రావుతో ఒక ఫోటో దిగిండు పెళ్లిలో, ఆ ఫోటో పెద్ద బ్యానర్గా వేసి అదిగో అమ్మో ఆయనకి సంబంధాలు ఉన్నాయి రాస్తూ ఉన్నారు. ఇద్దరిది ఒకే ఊరైనప్పుడు పెళ్లిలో ఫోటోలు దిగినంటే అది నకిలీ మెత్తానికి సంబంధం అయిపోతుందా? ఇది క్లియర్ కట్గా ఏంటి అంటే, జోగి రమేష్ గారి మీద కేసులు పెట్టడము, విచారణ పిల్లడం ఇదంతా కాదు. ఇది తర్వాత సంగతి, అప్పుడు అవుతుందో లేదు తెలియదు. ఇప్పటి వరకు నకిలీ మద్యం మరకలు కూడా వైసీపీకి పోయాలి, పూసే విధంగా మా పత్రికలు, టీవీ ఛానళ్ళకు కాసింత కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ జనరేషన్లో భాగంగా అదిగో ఈ విధంగా రోజుకో హెడ్డింగ్ పెడతారు. వీళ్ళ దగ్గర ఉన్న ఫోటోలో ఏదో ఒక ఫోటో బయటకు తీస్తారు, దాని మీద ప్రచారం. మరి విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? నకిలీ మద్యం కేసు ఇంత పెద్ద చర్చనీయాంశం అయితే ఆ టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడికి పోయిండు? ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేడున్నాడు ఆయన, నోటీసులు ఎందుకు వేయలే? ఆయన విచారణకి ఎందుకు పిలవలే? జోగి రమేష్ లైట్ డిటెక్టింగ్ పరీక్షకి సిద్ధం అంటున్నాడు కదా, పోయిన ఆయన మీద కేసు పెట్టి కోర్టులో పిటిషన్ అయ్యింది. మరి ఆ పరీక్షకి సిద్ధం అంటున్నారుగా. లేదు మరి ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తూ అంటున్నారుగా. ఆయన ఏం మారిపోవట్లేదు కదా. ఇవంతా ఏం చేయరు. కానీ ఇప్పుడు జోగి రమేష్ గారు అర్థం చేసుకోవాల్సింది, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినా, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టినా, అండమాన్లో ప్రెస్ మీట్ పెట్టినా, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినా, ఆఫ్రికా అడవుల్లో ప్రెస్ మీట్ పెట్టినా, మీరు ఏం విషయాలు చెబుతారు, మీరు ఏమి కన్వే చేస్తారు అన్నది వాళ్ళకి సంబంధం లే. బురద ఎంతవరకు పోయగలుగుతాం, ఎంతవరకు మనం దుష్ప్రచారానికి ఈ సబ్జెక్టు పనికొస్తుంది, ఎంతవరకు మనం కూరుకుపోయాం కదా, కాసింత బయటకు రావడానికి దారి ఎంతవరకు దొరుకుతుంది, ఇంతవరకే వాళ్ళ ఆలోచనలు. అవి వర్కౌట్ అయినాలు వర్కౌట్ అవుతాయి, తర్వాత కావాలంటే తీసి పక్కన పడేస్తారు. అందరికీ తెలిసిన ప్రిన్సిపలే కదా వాళ్ళ వే ఆఫ్ స్టైల్, అంతే.